నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సన్నీ యాదవ్ చెన్నై ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సన్నీ యాదవ్కి జ్యోతి మల్హోత్రాకి ఉన్న కనెక్షన్ ఏంటి? అతని ఫోన్ కాల్ రికార్డ్ అంతా పోలీసులు బయటకు తీశారు. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణ మీద అనే కారణం మీద ఇతని మీద సాక్షాత్తు సజ్జనార్ గారు కేసు పెట్టారు. ఏ పోలీస్ స్టేషన్లో? నూతన్కల్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద కేసు నమోదైంది. అతని బైక్ యాత్ర వీడియోలు విస్తృతంగా ఆదరణ పొందినప్పటికీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కోసం అతను చేసిన ప్రమోషను, అలాగే పాకిస్తాన్లో అతను చేసిన టూర్స్, ఈ విజువల్స్ వీడియోలు మొత్తం దొరికినాయి. బట్ అతను పాకిస్తాన్ టూర్లో ఉండగా ఈమెతో ఏమన్నా మాట్లాడా అంటే మొత్తం కాల్ లిస్ట్ వెతికితే 9 సార్లు మాట్లాడాడు. ఒక్కొక్క కాలు 14 నిమిషాలు తక్కువ కాకుండా ఉంది. ఇది పోలీసుల ప్రైమరీ ఫైండింగ్. సో వాళ్ళు చేతులు ఎత్తేసారు, ఇంకా ఎన్ఐఏకి అప్పచెప్పేశారు. ఎలా అయితే జ్యోతి మల్హోత్రాని ఎన్ఐఏ విచారిస్తోందో, సన్నీ యాదవ్ కూడా, తెలంగాణకు చెందిన సన్నీ యాదవ్ కూడా ఈరోజు ఎన్ఐఏ పోలీసుల విచారణలోకి వెళ్ళిపోతాడు. ఇంకొక అస్టానిషింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒళ్ళు గగురు పొడిచి గూస్ బంప్స్ వచ్చే విషయం ఏంటంటే, తహవూర్ హుస్సేన్ రాణా ప్రస్తుతం ఎన్ఐఏ విచారణ ఎదుర్కొంటున్న అంతర్జాతీయ ఉగ్రవాది, ఇంటర్నేషనల్లీ డిసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ డేవిడ్ హెడ్లీతో కలిసి ఈ బొంబాయి దాడుల మారణకాండకి పథకరచన చేసిన తహవూర్ హుస్సేన్ రాణా అనుచరుడు ఇతనితోటి టచ్లో ఉన్నాడు. అతను పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకి సహకరిస్తూ ఉంటాడు. అంటే జైషే మొహమ్మద్, అలాగే లష్కర్ ఏ తోయిబా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అతను కన్వర్టెడ్ ముస్లిం, బార్న్ పంజాబీ హిందూ బట్ కన్వర్టెడ్ ముస్లిం. అతను తహవూర్ హుస్సేన్ రాణాకి అసోసియేట్గా పనిచేస్తున్నాడు. తహవూర్ హుస్సేన్ రాణా కార్యకలాపాలని పాకిస్తాన్లోనూ అండ్ సరిహద్దుల్లోనూ పర్యవేక్షిస్తుంటాడు. అతని తరఫున కార్యక్రమాలు, విచ్ఛిన్న కార్యక్రమాలు, దౌర్జన్యకాండలు. అతనితోటి సన్నీ యాదవ్కి లింక్ ఏర్పడింది. సో అతనితో ఒక 4 ఫోన్ కాల్స్ అండ్ వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్స్ లెక్క తీస్తే, చిట్టా తీస్తే, జ్యోతి మల్హోత్రా అండ్ తహవూర్ హుస్సేన్ రాణా అనుచరుడు యాజ్ వెల్ సన్నీ యాదవ్, వీళ్ళ ముగ్గురు కాన్ఫరెన్స్ కాల్ 14 సార్లు పైన మాట్లాడుకున్నారు. వాట్సాప్ కాల్స్, ఈ మొత్తం రికార్డ్ అంతా వెనక్కి తెస్తుంది, మొత్తం రిట్రైవ్ చేస్తున్నారు, ఎన్ఐఏ రిట్రైవ్ చేస్తుంది. సో అరెస్ట్ అయిన తర్వాత బయటపడిన విషయాలు, అరెస్ట్ కాకముందే ఈ డేటా అంతా రిట్రైవ్ చేశారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రిమోట్లో అతని ఫోన్ని ట్యాప్ చేసి మొత్తం లాగారు ఇన్ఫర్మేషన్ అంతా ఎన్ఐఏ. సో ప్రమాదకరమైన వ్యక్తులతోటి, సంస్థలతోటి సంబంధాలు కలిగి ఉన్నాడు. భారతదేశంలో ఒక గూఢచర్యం చేయడానికి, పాకిస్తాన్ తరఫున గూఢచర్యం చేయడానికి నియమితులైన చాలామంది ఏజెంట్లకి ఇతనితో దగ్గర సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా స్లీపర్ సెల్స్ సంబంధాలు ఉన్నాయి. ఇది సరే, ఇవి సజ్జనార్ గారి ఆరోపణలు ఇవన్నీ లేవు. ఆయన పెట్టింది ఏంటి? ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. వాడు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత డబ్బు? బైక్ వేసుకొని ప్రపంచం అంతా తిరిగేయడానికి ఎక్కడి నుంచి ఇంత డబ్బు వస్తుంది? అండ్ తాను ప్రమోట్ చేసుకోవడానికి తేలింది ఏంటంటే, చాలామంది యూట్యూబర్లు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించిందే ఆ డబ్బులతోటే వాళ్ళు ప్రమోట్ చేసే దానికోసం వాళ్ళకి వచ్చే పారితోషికాన్ని ఆధారంగా చేసుకుని ఇలాగే వెళ్ళి తమంతట తాముగా జ్యోతి మల్హోత్రా లాగా స్వచ్ఛందంగా ఏది గూఢచర్యానికి పాల్పడటం, లేదా ఇతని విషయానికి వచ్చేప్పటికి ఇన్నోసెంట్గా ముందర ఒక అమాయకుడు మాదిరి వెళ్ళి వాళ్ళ వలలో చిక్కుని తర్వాత ఆ మొత్తం స్ట్రాటజీకి అలవాటు పడిపోయాడు. సో ఇప్పుడు మరి చాలా సీరియస్ కేసు. అండ్ సన్నీ యాదవ్కి హైదరాబాద్లో ఉన్న కాంటాక్ట్స్ ఏంటి? బోల్డ్ అని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ? డబీర్పురా ఉంది, అండ్ అలాగే ఓల్డ్ సిటీలో ప్రత్యేకించి ఆసిఫ్ నగర్లో ఉంది, మల్లేపల్లిలో కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా పోలీసులు జల్లెడ పట్టి ఇట్లాగా ఎతికి తీస్తున్నారు. కలుగులోని చెలుకలు బయటకు వస్తున్నాయి, లేదా కలుగు బయట మంట పెట్టి పోలీసులు బయటకు లాగపోతుంది. ఏ పోలీసులు? స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మీకు గుర్తుండే ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బంగ్లాదేశ్కి చెందిన ఒక గూఢచారిని అడుక్కునేవాడి వేషంలో వచ్చి, బెచ్చగాడి వేషంలో వచ్చి మసీదుల దగ్గర అడుక్కుంటున్నవాడిని పట్టుకుంటే వాడిని ఇంట్రాగేట్ చేసి తెలియదు ఏంటంటే వాడిని బంగ్లాదేశ్ పంపించింది అక్కడ గూఢచారిగా. మనం విముక్తి చేసి మన దయాదాక్షిణ్యాలతో ఏర్పడిన దేశం ఇవాళ మన మీద గూఢచర్యం చేస్తుంది. అండ్ దే ఆర్ థ్యాంక్లెస్ పీపుల్, డౌట్ ఏం లేదు. అసలు ఆ విముక్తి పోరాటంలోనే అర్థం లేదనే వాళ్ళు చాలామంది ఉంటారు. సరే, దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇక్కడికి వచ్చేప్పటికీ మరి ఈ బంగ్లా కాంటాక్ట్స్ కూడా ఇక్కడ ఇతనికి ఏమైనా ఉన్నాయా అనే కోణంలో, ఎందుకంటే అతను మాట్లాడిన దాంట్లో ఒక్క కాలు బంగ్లా జాతీయుడితో మాట్లాడాడు.
వాడు ఎవడంటే మొన్న ఈ మధ్య లాస్ట్ మంత్ కూడా కాదు, లేకపోతే ఈ నెల మొదటి వారంలో అనుకుంటా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక క్లరిక్, వాళ్ళని ఏమంటారు, ముల్లాలు అంటారు, మరొకటి అంటారు, ఒక మత ప్రవక్త అంటారు, వచ్చేసి వెస్ట్ బెంగాల్లో కలకట్టాలో వచ్చి సూసైడ్ బాంబర్స్తో వచ్చేస్తున్నాను, లేపేస్తాను, ఒక్కొక్క సూసైడ్ బాంబర్ కనీసం 500 మందిని చంపేస్తాడు. అలా ఆ సూసైడ్ బాంబర్స్ని ప్రమోట్ చేసే కార్యక్రమంలో భాగంగా వచ్చి భారతీయులు, ప్రత్యేకించి హిందువులు పిరికోళ్ళు, వీళ్ళు గోమూత్రం తాగుతారు, గోమయం తింటారు, వీళ్ళ విపరీతమైన భయస్థులు, కాఫీర్లు, వీళ్ళని చంపడం చాలా ఈజీ, దీనికి 70 జెట్ ఫైటర్స్ అక్కర్లేదు, 7 విమానాలు కూడా అక్కర్లా, నా బోటోళ్ళు ఒక 20 మందిని 30 మందిని కలకత్తాలో వేస్తే కలకత్తా ఒక్క రోజులో స్మాష్ అయిపోతుందని అతను మాట్లాడిన వీడియో బంగ్లా హిందూ వాహిని పోస్ట్ చేసింది. అది మనం కూడా చూసాం ఆ వీడియోలో, అంత అగ్రెసివ్గా అతను మాట్లాడింది. సో ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రకి ఏం చేస్తున్నారంటే వీళ్ళు టెర్రరిస్టులు ఎక్కువగా ఇలాంటి యూట్యూబర్స్ని, వ్లాగర్స్ని తమకు అనుకూలంగా మార్చుకొని వాళ్ళకి డబ్బు ఆశ చూపి, లేకపోతే మరొకటి ఆశ చూపి, ఈమె హనీ ట్రాప్లో పడింది అంటారు. ఎంతవరకు నిజం? ఈమె హనీ ట్రాప్లో వాళ్ళు పడ్డారా, వాళ్ళ హనీ ట్రాప్లో ఈమె పడిందా? మొత్తానికి ఏంటంటే ఈమె పాకిస్తాన్ వెళ్తే లాహోర్లో అనార్కలి బజార్లో 6 ఎస్కాట్ ఉన్నారు ఆమెకి. ఏది మంచి AK-47 వేసుకొని. అది స్కాటిష్ యూట్యూబర్, వ్లాగర్, అతన్ని కంట్లో పడింది. అతనితో ఇతను మాట్లాడటం, నువ్వు ఎప్పుడైనా ఇండియా వచ్చావు అని అడగటం, ఇండియా రావచ్చు కదా అని. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్స్. ఇప్పుడు దాని మీద అతని పేరు క్యాలిస్, ఐ థింక్ క్యాలిస్ అని, అతన్ని కూడా విచారించే అవకాశం ఉంది. అంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం అతన్ని పిలిపించడానికి ఉన్న అన్ని అంశాలని కూడా భారతదేశం సెర్చ్ చేస్తుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖకి ఆల్రెడీ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది మాకు అతను కావాలి అని. సో మరి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా అడిగాయి, ఒకవేళ అతను విచారించాలి అనుకుంటే స్కాట్లాండ్ వెళ్ళే విచారిస్తారా, లేకపోతే ఇక్కడ పిలిపిస్తారనేది లాజిస్టిక్స్కి సంబంధించిన అంశం. ఎనీహౌ చూడండి ఎక్కడెక్కడ లింక్స్. సో యూట్యూబర్లుగా ప్రపంచ మార్కెట్లో ప్రఖ్యాతి చెందిన వాళ్ళందరూ కూడా వాళ్ళు బయట కనిపిస్తున్న వాళ్ళు కాదు. వాళ్ళలో చాలామంది వెనకాల ISI ఉంది, చాలామంది వెనకాల పాక్ నిఘా సంస్థలు ఉన్నాయి, పాకిస్తాన్ మిలిటరీ ఏజెన్సీ ఉంది, MI మిలిటరీ ఏజెన్సీ ఉంది. వీళ్ళందరూ ఏమేం చేస్తున్నారు, ఎలాంటి సమాచారం సేకరించారు, ఎలాంటి సమాచారాన్ని పాకిస్తాన్కి చేరేశారు. ఇప్పుడు ఇతను కూడా ఏం సేకరించాడు, ఏం చేరవేశాడనేది. వైటల్ ఇన్స్టాలేషన్స్, పాకిస్తాన్ ISI దృష్టి ప్రధానంగా వైటల్ ఇన్స్టాలేషన్స్ మీదే పడింది. ఇప్పుడు కోస్ట్ మీద, అటు ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఈజీగా కొట్టేయడానికి. అందుకనే మనం న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ తోటి మనం సిద్ధంగా ఉన్నాం. అపార్ట్ ఫ్రమ్ హ్యావింగ్ వెజల్స్ ఓవర్ ద సీ, పెద్ద పెద్ద వెజల్స్ ఉన్నప్పటికీ, షిప్స్ ఉన్నప్పటికీ, ఎక్కువ సబ్మెరైన్స్ తోటి, వాళ్ళ ఎవరి రాడార్కి చిక్కని సబ్మెరైన్స్ తోటి మనం సిద్ధంగా ఉన్నాం. అండ్ థ్యాంక్స్ టు ద టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. సో ఇన్ని కాంటాక్ట్స్, అందులో ఒక ఇతను పాకిస్తాన్కి చెందిన జాలర్లతోటి కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి. ఆ ఫోన్ కాల్ మాత్రం ట్రేస్ కావట్లేదు, మరి ఎవరి ఫోన్ నుంచి మాట్లాడే ఏంటి అనేది. బట్ ఎక్కడో ఒక చోట ఒక పిక్చర్ దొరికింది. ఆ పిక్చర్ ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు అయితే నడుస్తుంది. అండ్ వీళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయి. అంటే కలిసి కాంట్రాక్ట్ వర్క్ చేయటం, ఏం చేయాలి పాకిస్తాన్ తరఫున, భారతదేశంలో ఏం చేయాలి. అండ్ వీళ్ళని ఆపరేట్ చేస్తున్నది ఎవరు అంటే ఒక ఆసక్తికరమైన అంశం తెర మీదకి వచ్చింది. మొత్తంగా ఏంటంటే భారతీయ మీడియాలో ఒక పార్టీకి అనుకూలంగా మీడియాని కొనేసే ప్రయత్నం చేస్తున్న ఒక విదేశీయుడు ఈ మొత్తం గ్యాంగ్స్ అన్నింటినీ ఆపరేట్ చేస్తున్నాడు. వీళ్ళకి ఫండింగ్ కానీ ఇదంతా. NIA దర్యాప్తులో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో మొత్తం బయటపడతాయి. కాబట్టి సన్నీ యాదవ్, నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఎలా నీతో టచ్లో ఉన్నారు, ఇదంతా కూడా నీ చేత NIA నిజంగా ఎక్కిస్తుంది. ఎలాగో అక్కడ మీ కంపానియన్ జ్యోతి మల్హోత్రా ఉంది కాబట్టి కొంచెం ఆవిడని చూసి సేదతీరి అసలు విషయాలు బయట చెప్తే భారతదేశానికి మంచిది, లేకపోతే మీకు మంచిది కాదు.